హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము టుడే బెండకాయ కర్రీ చేస్తున్నామండి. ఇంతకుముందు బెండకాయ చట్నీ చేసినాం కదండి. అక్క మీ స్టైల్ బెండకాయ కర్రీ చూపించన్నారండి. అందరూ చేసేదే కానీ ఇది మన స్టైల్ కర్రీ అండి చూపిస్తున్నారండి. ఫ్రెండ్స్ చూడండి, మనము అర్ధ కేజీ బెండకాయలు తీసుకొని ఇటు అర్ధ కేజీ కన్నా ఎక్కువ ఉన్నాయండి. నేను ఇట్లా కట్ చేసుకున్నా. ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి. మీకు నచ్చిన స్టైల్లో మీరు కట్ చేసుకోండి. ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. ఇంకా కొంచెం చింతపండు రసం అండి. బెండకాయ కంపల్సరీ చింతపండు రసం వేస్తే దీంట్లో జిగురు తగ్గుతుందండి. బెండకాయ రసము, ఒక కప్పు ఆనియన్స్ అండి, 2 ఆనియన్స్ తీసుకున్నాం. ఒకే ఒక టమాటా చాలండి, ఎందుకంటే మనం చింతపండు వేస్తున్నాం కదండి. ఇంకా ఇది వచ్చేసండి పల్లీలు, వట్టిమిరపకాయ, జీలకర్ర, అల్లం పేస్ట్ అండి. ఇది కంపల్సరీ ఇది వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా అండి. ఈ 4 అండి ఇటు వేసుకోవాలా, మీ ఇష్టం అండి. గరం మసాలా వేసుకుంటే లేకుంటే కిప్ చేసేయండి. ధనియాల పొడి, ఉప్పు, కారం వేసుకున్న సరిపోతుంది. చూడండి, ఇది వచ్చేసి పేస్ట్ అండి. నేను ఇప్పుడు చెప్పినా కదా తగినంత వాటరు. ఇంకా ఇవండి పప్పులు, మీకు అర్థం అవ్వాలి కదండి. ఇవి సేమ్ పేస్ట్ అండి. ఇది చూడండి, బయట వాళ్ళకి అర్థం అవ్వాలి కదండి. సేమ్ అండి పప్పులు, తెల్లగడ్డ, అల్లము. ఇంత వేసుకోకండి, అల్లం తగ్గించుకోండి. నేను చూపించేదానికైతే పెట్టిన 4 వట్టిమిరపకాయలండి, జీలకర్ర. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తినని వాళ్ళు కూడా తింటారండి. బెండకాయ కర్రీ చాలామందికి ఇష్టం ఉండదు కదండి. ఇది సేమ్ పేస్ట్ అండి. ఇది ఇంకా ఇది పక్కన పెట్టేద్దాము. సేమ్ పేస్ట్ అండి ఇది. ఇంకా మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించినాం కదా, పెట్టేసుకుందామండి. ఎవరన్నా నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ పెట్టేసుకుందాం. ఇంకా మనం ప్రాసెస్కి వెళ్ళిపోతాం కదండి. చూడండి, స్టవ్ అయితే పెట్టేసిన. ఇంకా ఆనియన్ చేసేద్దామండి. పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకోకండి, ఇంకా ఎందుకంటే దీంట్లో మనం వట్టిమిరపకాయలు వేసినాం కదండి, కారం ఎక్కువ అయిపోతుంది. కారం కూడా మీరు మిరపకాయలు వేసినాం కాబట్టి కేర్గా చూసుకొని వేసుకోండి కారం. పిల్లలు ఉండే వాళ్ళు అయితే తినరు కదండి. కొంచెం రెడ్ కలర్ వచ్చినాక బెండకాయ ముక్కలు వేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లో బెండకాయ ముక్కలు వేసేద్దాం. ఇట్లా ఆనియన్స్ ఉన్నప్పుడు మనం వేగేటప్పుడు బెండకాయ ముక్కలు వేసినామంటే దాంట్లో జిగురు ఉంటుంది కదండి. ఆయిల్ చేసి బెండకాయకి కొంచెం పట్టుకుంటుంది. అప్పుడు జిగురు అనేది తగ్గిపోతుంది అన్నమాట. మరి తగ్గమంటే ఎక్కువ కదండి, ఒక రకంగా అది జిగురు అనేది తగ్గిపోతుంది. ఆయిల్ తగిలేటప్పుడు బెండకాయ ముక్కలు వేసినామంటే మనము. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ ముక్కలు కొంచెము ఆయిల్ పీల్చుకున్నాయి కదండి. ఇప్పుడు మనము టమాటాలు వేసేద్దామండి. ఉప్పు, కారము, మసాలాలు వేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేద్దాము. కారం కేర్ఫుల్ అండి, చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ వట్టిమిరపకాయలు కొట్టినాం కదండి. శనక్కాయ పప్పులు, అవి మసాలాలు తినని వాళ్ళు కూడా తింటారండి. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీస్. ఒక ట్రై చేయండి మీరు. ఇంకా ఇప్పుడు ఈ మసాలా కూడా వేసేద్దాము. శనక్కాయ పప్పులు, వట్టిమిరపకాయ, అల్లము, జీలకర్ర పేస్ట్ అండి. ఇది కొబ్బరి వేస్తాం కదండి మనం ఆల్రెడీ. కొబ్బరి కాకుండా ఇది శనక్కాయ పప్పులు వేసుకుంటే ఇదొక రకం అండి, అదొక రకం. కొబ్బరి కూడా వేసుకోవచ్చు. శనక్కాయ పప్పులు వేసి ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇంకా హైలో పెట్టుకుందాము మనం. చూడండి ఫ్రెండ్స్, మనకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకుందాము. ఒక గ్లాస్ వేస్తున్నానండి, మీరు చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఇది కొంచెము కుక్ అయినాక చింతపండు పులుసు వేద్దామండి. ఇప్పుడే వేయకూడదు, ఇప్పుడే వేసినామంటే ముక్కలకు పట్టి అది ఉడకకుండా బెండకాయ అయితే పులుపు వచ్చేస్తుందండి. మూత పెట్టేద్దాం మనం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఇది మగ్గినాక చింతపండు పులుపు వేసి మళ్ళీ 2 నిమిషాలు పెడితే సరిపోతుంది. చూసేద్దాము ఫ్రెండ్స్. చూడండి, ఇంత బాగా కుక్ అయిపోయింది కదా. మనం చింతపండు పెట్టుకున్నాం కదండి, చింతపండు రసం వేసేద్దాం. కంపల్సరీ వేసుకోవాలండి చింతపండు. అక్క మీరు ప్రతి ఒక్క దాంట్లో చింతపండు వేస్తారంటే అది వేసానండి దానికి టేస్ట్ వచ్చేది. నేను టమాటా రసం చేసినానండి. ఇది దగ్గరగా పెట్టుకోవాలా, పులుసు అయితే అవసరం లేదు. మనం ఫ్రై ఎట్లా చేసుకుంటాం దగ్గరగా ఉడికించుకుంటే బాగుంటుందండి. నేను దీనికి కాంబినేషను టమాటా
రసం చేసినానండి. ఇంకా వీడియో లాంగ్ అవుతుంది కదండి, అందుకు నేను చూపించలేదండి. టమాటా రసంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా హైలో పెట్టేసుకొని కొంచెం దగ్గర ఉడికినాక ఆఫ్ చేసుకుందాం. మళ్ళీ కొంచెం మూత పెట్టేద్దాం మళ్ళీ ఒక 2 నిమిషాలు. ఇంకా ఫైనల్గా చూసేద్దాం ఫ్రెండ్స్. కర్రీ అయిపోయింది. వావ్, చూడండి అంత ఉండాలండి, మరీ ఎక్కువ గ్రేవీ కూడా అయిపోకూడదు. రైస్లోకి సంగట్లోకి అయితే బాగుంటుందండి. ఇంకా రండి ఇంకా సర్వ్ చేసేసుకుందాము. మనం తగిన బౌల్ అయితే పెట్టేసుకున్నాం కదా. చూడండి ఈ మాత్రం గ్రేవీ అయితే ఉండాలండి రైస్లోకి కానీ సంగటికి కానీ. మరీ పులుసు కాదండి, మరీ గ్రేవీగా. చూసినారు కదా ఎంత బాగుందో. చూడండి మనకి నచ్చిన బౌల్లో రెడీ చేసేసుకుందామండి. ఎమ్మి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా రెడీ చేసేసినాం కదండి. చూడండి మనకి నచ్చిన బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. చెప్పినా కదా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ టమాటా రసం అయితే చేసి పెట్టేసినానండి. ఇదండి చూడండి. టైం సరిపోదు కదండి, మరి లెంత్ అయిపోతుంది వీడియో. చూడండి టమాటా రైస్ అండి, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు. చూడండి రైస్లోకి కానీ సంగట్లోకి కానీ చాలా బాగుంటుందండి. చపాతీలోకి అయితే నేను అంతగా చెప్పలేను బాగుంటుందా లేదనేది, ఇంకా మీ ఇష్టము. సంగటికి రైస్కి అయితే సూపర్ ఉంటుందండి. చూడండి ఎంతో ఎమ్మి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి. చూడండి రసం రెడీ, ఎంతో ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదండి. మీరు చేసుకోండి, తినండి. నచ్చితే నాకు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.